ఆనాటికి వేగవంతమవుతున్న ఈ జెట్ స్పీడ్ యుగంలో కాగితంపై ముద్రించిన ఎంత విలువైన అంశమైనప్పటికీ మనిషికి వాటిని చదివే సమయం ఓపిక లేకుండా పోతుంది. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. ఎన్నో కొత్త ఆవిష్కరణలకు డిజిటల్ సాంకేతిక నైపుణ్యత ఎంతగానో దోహదం చేస్తుంది. కేవలం లౌకిక విషయాలే కాకుండా ఆధ్యాత్మిక విషయాలకు సైతం ఆయుపట్టుగా మారింది ఈ డిజిటల్ విధానం. రోజు రోజుకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటలైజేషన్ ఎన్నో కొత్త పుంతలు తొక్కుతుంది. ఇందులో ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీతలోని 18 అధ్యాయాల్లోని మొత్తం శ్లోకాలలో నుండి ప్రతి అధ్యాయం నుండి 21 శ్లోకాలు తీసుకుని సంవత్సరంలోని 12 నెలల్లోని 365 రోజులకు విభజించి డిజిటల్ క్యాలెండర్ రూపకల్పన చేశారు. ప్రతి ఒక్క రోజు తేదీ కింద QR కోడ్ ఏర్పాటు చేశారు. జగిత్యాలకు చెందిన రాగి శ్రీరాములు ఓ వ్యాపారవేత్త. ఆయన ఆలోచనకు USAలో అర్చకునిగా పనిచేస్తున్న గట్టు వేణుగోపాల ఆచార్యులు స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు. క్యాలెండర్ వినియోగానికి స్మార్ట్ ఫోన్ లో గూగుల్ లెన్స్ లో కెమెరా పైన క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుందని, దీనికి గాను సందేహాల నివృత్తి కొరకు బ్రోచర్ ను కూడా ఏర్పాటు చేశాడు. సహజంగా తాను వ్యాపారస్తుని కావడంతో సాంకేతిక నైపుణ్యం లేకున్నప్పటికీ తన మేనల్లుడు జవాజీ కిషోర్ USAలో సాంకేతిక సహకారంతో తన కొడుకు రాగి శరత్, కూతురు అనుషాల కృషితో క్యాలెండర్ రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం స్థానిక గీతాభవన్ లో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నంబి వేణుగోపాలాచార్య చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పంపాటి రవీందర్, జిడిగి రాము, కోటగిరి చంద్రశేఖర్, రామచంద్రం, రాగి శరత్, అనూష, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచార్యులను రూపకల్పన చేసిన శ్రీరాములు షాలతో సత్కరించారు. రామో రాజ్యం ఉపాస్యతే అని చెప్తారు. 11,000 సంవత్సరాలు తన ఆచరణ ద్వారా 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలతో, బంధువులతో, హితులతో, స్నేహితులతో, తండ్రితో, గురువులతో, భార్య పిల్లలతో ఎలా ఉండాలి అనేటువంటి ఒక ధర్మ ప్రవర్తన తాను ఆచరించిన తర్వాత దాని గురించి చెప్పడానికి కృష్ణావతారం ఎత్తాడు. చెప్పడం కంటే చేయడం చాలా కనుక కష్టం కనుక 11,000 సంవత్సరాలు ఆచరించి భగవంతుడు 2 గంటలు భగవద్గీతను బోధించాడు. ఆ బోధించినటువంటి యొక్క స్వామి ఆయన ఏం చెప్పాడంటే చెప్పి ఒకనేటువంటి యొక్క సంప్రదాయానికి కావలసిన సూర్య భగవానుడు, నక్షత్రాలు, నీరు, గాలి ఎవరెవరికైతే ఏ ప్రాణికైతే అవసరమో వాళ్ళందరికీ కూడా ఈ భగవద్గీత అవసరమే. అందుకే చెప్తున్నాను, ఎవరో ఉండాలి నిమిత్తంగా కనుక అర్జునుడిని ముందు పెట్టుకొని లోకానికి గీతను అందించడానికి కురుక్షేత్రంలో శ్రమించాడు స్వామి. సుమారుగా 5,150 సంవత్సరాల పూర్వం ఆ గ్రంథాన్ని అనేక మంది మహనీయులు, పండితులు, వేదాంతులు, తత్వవేత్తలు, జ్ఞానులు అనేకమైనటువంటి రీతిలలో దానికి వ్యాఖ్యానాన్ని రాసి మనకు విపులీకరణం చేసి మరీ అందించారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. సజీవ సంప్రదాయ గ్రంథం అంటారు. ఆ గ్రంథంలో ఎక్కడ తాకి చూసినా అక్కడ ధర్మం కనిపిస్తుంది, జీవన విధానం కనిపిస్తుంది, మానవ జీవన శైలి ఏముందో కనిపిస్తుంది అని మనకు భగవద్గీత శాస్త్రంలో అనేక మంది వ్యాఖ్యానకారులు చెప్తారు. అలాంటి పండగ దానికి తోడుగా ఈవేళ ఎప్పుడైనా గీతా జయంతి, ముక్కోటి ఏకాదశి కలిసే వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం వేరువేరుగా వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈనాడు శ్రీవైకుంఠంలో ఉత్తర ద్వారాన్ని తీస్తారు. ఉత్తర ద్వారం అంటే ఉత్తరము అంటే పూర్వం అయిపోయింది, ఇక ఉత్తరం ముందు జీవితం ప్రారంభం. ఈనాడు అనేక లోకాలలో కూడా దోషం లేని వాళ్ళు ఎవరు లేరండి. అన్ని లోకాలలో స్వర్గంలో కూడా ఉన్నారు, నరకంలో కూడా ఉన్నారు. అన్ని లోకాలలో ఉండేవాళ్ళని మోయలేక స్వామి వీళ్ళందరికీ ఎన్ని జన్మలు ఉండాలి ఈ లోకాలలో, అందుకోసం వీళ్ళందరికీ కూడా నీ సన్నిధానాన్ని ప్రసాదించమని కోరుతాడు బ్రహ్మ. కోరితే అంటాడు ఏముంది కనుక
మంచి అద్భుతమైనటువంటి ఒక పరిమళం కలిగిన సువాసన కలిగిన జలంలో ఎవరు స్నానం చేసినా వాళ్ళ శరీరానికి కమానం పడుతుంది కదా. అట్లాగే పుణ్య సుగంధే వక్షస్థలే పుణ్యశ్రీయాజమానే, ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైనా కూడా ఉత్తర ద్వారం కూడా నన్ను ఒకసారి అలా చూసి వెళ్ళిపోతే చాలయ్య, ఆ దోషాలని వెళ్ళిపోతాయి అని ఈ వేళ కొన్ని కోట్ల మంది దేవతలు ఆ వైకుంఠ ద్వారం దగ్గర నిలబడి స్వామిని సేవిస్తూ ఉంటారు. అదే సంప్రదాయంగా మరలోకంలో కూడా భూలోకంలో అక్కడక్కడ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం. ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే పూర్వంలో ఏం జరిగిందో మనకి ఏం తెలియదు. పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఎన్ని రంగుల గుడ్డలు వేసుకున్నామో జ్ఞాపకం ఉందా? ఎన్ని రకాల ఆహారాలు తిన్నామో జ్ఞాపకం ఉందా? ఏమేమి మాట్లాడినామో జ్ఞాపకం ఉందా? ఎవరెవరి మనస్సును ఎలా సంతోషపరిచామో జ్ఞాపకం ఉందా? బాధ పెట్టామో జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదు. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటారు ఆస్తికయ్యారు. ఎప్పటికైనా కూడా మన ఇంటికి మనం వెళ్ళాలి. మా దాంట్లో ఒక ఇల్లు ఉంది, చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంటికి వెళితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మీరంతా అని అడిగితే కాసేపు ఆడుకుందామని వచ్చాను మీతో. ఆట ముగియంగానే ఆడేవాళ్ళు వెళ్ళిపోతారు, చూసేవాళ్ళు వెళ్ళిపోతారు, దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి కనుక ఆ వెళ్ళే ఇల్లు సన్నిధానం చేయాలని కోరిక ఉంది, కానీ దానికి ముందు ఏం చేయాలో మనకు తెలియదు కనుక సులభమైన మార్గంగా భగవంతుడు ఈనాడు దివ్యమైనటువంటి యొక్క తన ధామంలో దర్శనమిస్తూ ఇలా వెళ్ళండి ఉత్తర ద్వారం. మరి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారా? మళ్ళీ దానికి ఆయన వరకే వెళ్ళిపోతారు. అందుకే భగవంతు రామానుజుల వారిని మహానుభావుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో చాతుర్మాస్య వ్రతం చేస్తూ ఉంటే ఒక అమ్మగారు ప్రతిరోజు పాలు పెరుగు ఇస్తుండేది. పాపం 2 ఏళ్ళకి వస్తున్న తర్వాత అడిగాడు స్వామి, ఎవయ్య పాపం ఆయన పాలు పెరుగు తీసుకొచ్చి రోజు వస్తుంది, మరి ఆమె ఇస్తున్నారా పాపం, చూస్తే పేదరాలాగా ఉంది. స్వామి ఆమె ఏమీ అడగడం లేదండి, తప్పు కదా, అడిగితేనే ఇవ్వాలి, అడగకుండానే ఇవ్వాలి మనం అంటే అడిగారట వాడు. ఏమ్మా ఈ పాలు పెరుగుకు ధర ఎంత, 2 ఏళ్ళ నుంచి వస్తున్నావు కదా అంటే నాకేం అక్కర్లేదండి డబ్బు. అయ్యో డబ్బు అక్కర్లేకపోతే నీకు అక్కర్లేకపోవచ్చు, కానీ ఆ పశువుకు మేత కావద్దా, దాన కావద్దా, వాటి కొనాలంటే డబ్బు కావద్దా? నాకు నేను ఆ ఉద్దేశంతో పాలు వేయడం లేదు. మరి ఏ ఉద్దేశంతో వస్తున్నావు? నాకు నమ్మకం ఉంది. అందుకే భగవద్గీత ఎటువంటిది అంటే ఎవరైతే గీతను చదువుతారో వాళ్ళ గీతను నేను మారుస్తా అన్నాడు భగవంతుడు. ఈ మాట ఎవరో చెప్తే ఎవరో విన్నారు. రోజు భగవద్గీత పారాయణం చేస్తున్నాడు. పాపం ఆయన ఒక పేదవాడు, చాలా చిన్న వ్యాపారి. ఆమె ఏమీ తిందామంటే భగవద్గీత మాత్రం పట్టుకొని ఊళ్ళో చెరువు దగ్గరికి వెళ్ళి సూర్యోదయం నుంచి మధ్యాహ్నం దాకా ఆ గీతను చదువుకుంటూ ఉంటున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య అంటుందట, ఏం గీత చదువుతున్నాయా, ఎన్ని గీతలు చదివా, మన గీత మారడం లేదు. ఆహారం పెడదామంటే పిల్లలకు లేదు. అందులో రాశాడమ్మా 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో ఉంది, ఏముంది అన్యా చింతయంతోమా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంత గర్వంగా చెప్పుకున్నాడు స్వామి. చెప్పుకున్నాడు, నువ్వు చదవబట్టి కూడా 12 ఏళ్ళో 20 ఏళ్ళో దాటిపోయింది. ఏది యోగం, ఏది క్షేమం, ఏది వహామ్యహం అని. ఈయన కూడా నిజమే అనిపించింది. తిండికి కష్టపడుతున్నాము అన్నమదే మళ్ళీ వెళ్ళాడు చెరువు దగ్గరికి. ఆ భగవద్గీతను చదువుతున్నాడు 9వ అధ్యాయంలో.
అంత తెచ్చి మా ఇల్లంతా నింపేవా ఏంటి అంటే రాత్రి స్వప్నంలో కనిపించాయట స్వామి. అందరికీ ఇచ్చినట్టే నీకు కూడా ఇచ్చారు సామాను, కానీ నువ్వు వాటిని చూసి ముగిసి నన్ను మరుస్తావేమనే భయంతో ఇంతకాలం ఇయ్యలేదు నీకు. అంతే, భయం నీకు కాదు. భయం ఎవరికో తెలుసిన భగవద్గీత చదవడానికి భయం పోదు, కానీ భయం ఎవరికి పట్టుకుంటుందంటే భగవంతుడు పట్టుకుంటుందంటే వీళ్ళు చదివినారు కనుక తప్పకుండా అదేదో మోక్షం ఇయ్యాల్సి వస్తుంది కదా అని కొంచెం నిన్ను 4 రోజులు కొంచెం కష్టపెట్టాను ఏమనుకోసుమా అని భగవంతుడు ఏదో స్వప్నంలో స్వామి విద్యా ప్రకాశానంద స్వామి వారు ఆ భగవద్గీత ఇలా ఉంటుంది అని మొట్టమొదటిగా సూచించిన మహనీయులు, దాంట్లో ఈ రుచి ఈ రసం ఉందని చెప్పిన మహనీయులు విద్యా ప్రకాశానంద స్వామి వారి దాన్ని తర్వాత తరాలలో స్వామి సుధర చైతన్య స్వామి వారు కూడా ఇక్కడికి రావడం, కొంతకాలం ఇక్కడ సత్సంగం ఎక్కడైనా ఉందా అంటే గ్రామం నిండా సత్సంగాలు ఉన్నా ఇన్ని సత్సంగాలకు అమ్మ ఎవరు అంటే గీతాభవన్ అటువంటి ఒక స్థితిని కలిగించారు. సత్సంగాలు నిరవధికంగా నిరాటంకంగా ఇక్కడ సాగుతున్నాయి. ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి వస్తుంది. అలాగే శ్రీరాముడు గారు అయా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క కాలస్వరూపుడు ఆయన భగవంతుడు. కాలచక్రమేమో క్యాలెండర్. మరి కాలచక్రం ద్వారా కాలస్వరూపుణ్ణి తెలుసుకోవాలనుకుంటే ఏం చేద్దామని ఎందుకు అనిపించింది ఆయన? బహుశా ఆయనే వచ్చి ఈయనలో ప్రవేశించారు. అందుకే కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో, నేనే కాలాన్ని అని చెప్పాడు భగవంతుడు. మళ్ళీ ఒకసారి నేను కనిపించి వెళ్ళిపోతే మళ్ళీ నేను రానయ్యా, అందుకే ఉన్నప్పుడే నన్ను చూడు తెలుసుకో అంటాడు భగవంతుడు. కాలాన్ని అయితే రోజులు చూస్తూ ఉంటాను. భగవద్గీత చదవాలి అనుకుంటే పుస్తకాలు ఉంటాయి, చదవడానికి మస్తగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో సమయం ఉండవచ్చు ఉండకపోవచ్చు కనుక క్యాలెండర్లో అయితే అందరికీ పరిపాటి ప్రతిరోజు కనీసం ఆ క్యాలెండర్ చూసినప్పుడన్నా ఇవాళ ఈ డేట్లో ఏ శ్లోకం ఉందో తెలుసుకుందామనే ఒక మంచి సౌకర్యాన్ని వసతిని శ్రీమాన్ రామూర్తి గారు ఏర్పాటు చేశారు. దాని ద్వారా మనకు కలిగేది ఏమిటంటే ఒకసారి ఒక కొత్త వెలుగు వెలిగింది బుద్ధిలో అంటే మరొకరు మరో రకమైన